గాక. మరి దేవుడు ఈ సమయాన్ని అనుగ్రహించడం జరిగింది. ప్రియమైన మహాలక్ష్మి నగర వాస్తవులందరికీ ప్రభువును రక్షకుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి సిలువను గురించిన వార్త ఎందుకని మనకి పదే సార్లు వినబడుతూ ఉంది అని ఆలోచించినట్లయితే ఒక విషయాన్ని గమనించాలి. పరిశుద్ధ దేవుని వాక్యం ఈ విధంగా చెప్తా ఉంది. దేవుని రాజ్యం సమీపిస్తుంది కనుక అందరూ అంతటా మారుమనసు పొందాలని దేవుని యొక్క వాక్యం మత్తయి సువార్త 3:17లో చెప్తా ఉంది. ఏంటి ఈ దేవుని రాజ్యం సమీపించడం అంటే, దేవుని రాజ్యం సమీపించేటప్పుడు దేవుని యొక్క వాక్యంలో అక్కడక్కడ కరువుల గురించి కానీ, భూకంపాల గురించి కానీ, యుద్ధాల గురించి కానీ, అన్యాయం, అక్రమం ఇవన్నీ విస్తరిస్తాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ విషయాలన్నీ మన మత్తయి సువార్త 24వ అధ్యాయంలో, మార్కు సువార్త 13వ అధ్యాయంలో మనకు కనబడతా ఉంటుంది. అనగా దేవుని రాజ్యం రాబోతూ ఉంది. అనగా ఈ లోకమంతా ఒకనొక దినం అంతమైపోతా ఉంది. కాబట్టి వీటి నుంచి మనం తప్పించబడాలంటే ముందుగా మన జీవితాల్లో ఉండే పాపాన్ని విడిచిపెట్టాలి. ఎందుకు పాపాన్ని విడిచిపెట్టాలి, లేకపోతే పాపం నుంచి మనం ఎలా విడుదల పొందగలమని ఆలోచించినట్లయితే దేవుని వాక్యం ఈ విధంగా చెప్తా ఉంది. అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని మనం అనుకోవచ్చు. నేను పాపిని, చాలా మంచి కార్యాలు చేస్తా ఉన్నాను కదా, నేను నీతిగా ఉంటా కదా అనుకుంటా ఉంటాం. దేవుని యొక్క వాక్యం ఈ విధంగా చెప్తా ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 3:23లో 3వ అధ్యాయం 11వ వచనంలో చూసినట్లయితే, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని, నీతిమంతుడు ఒక్కడు లేడు, మేలు చేయవాడు ఒక్కడు లేడు, దేవుని వెతుకు వారు ఎవ్వరూ లేరు, గ్రహించేవాడు ఒక్కడు కూడా లేడని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. మన దైనందిన జీవితంలో మనం ఎప్పుడు ఈ శారీరక సంబంధించిన విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఎప్పటికప్పుడు ఈ శరీరాన్ని విడిచి మొత్తం ప్రజలందరూ కూడా వెళ్ళవలసిన స్థితి కనబడతా ఉంటుంది. ఈ రోజుల్లో చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు ఎవరు ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడతారో కూడా తెలియదు. కాకపోతే చనిపోయిన ప్రతి మనిషి కూడా దేవుని ఎరగిన వారిగా పాపలను బ్రగ్గిపోయి చనిపోతా ఉన్నాం. ఇది నేను పాపం కాదు అనుకుంటా ఉన్నాం. ఎందుకు దేవుడు పదే సార్లు ఈ మాటలు వినిపిస్తా ఉన్నాడంటే, పాపం నుంచి విడుదల పొందితేనే కానీ దేవుని రాజ్యంలోకి మనం ఏమాత్రం కూడా ప్రవేశించలేం. అందు గురించి ఈ సిలువ వార్త పదే సార్లు మనకి వినబడతా ఉంది. పాపం నుంచి విడిపించి పరలోకానికి చేర్చాలంటే, మనం చేర్చబడాలంటే అది కేవలం యేసు ప్రభువుని అంగీకరించడం ద్వారానే, యేసు ప్రభు యొక్క రక్తం ద్వారానే మనం పాప క్షమాపణ పొందగలం. అందు గురించి దేవుని వాక్యం ఈ విధంగా చెప్తా ఉంది. యోహాను మొదటి పత్రిక 1:7, 1:9లో ఈ విధంగా, యేసు రక్తము మనం పవిత్రులుగా కడిగి చేయను. యేసు రక్తం ప్రతి పాపం నుంచి మనల్ని కడిగి పవిత్రులుగా చేయను. ఎవరైతే నేను పాపినని ఒప్పుకుంటారో వారిని యేసు ప్రభు వారు క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుందని దేవుని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ఎవరైతే ప్రభువా నేను పాపిని, నన్ను కడగండి, నీ రక్తం ద్వారా నన్ను పరిశుద్ధపరచని ఎవరైతే అడుగుతారో వారిని ఆయన కడిగి పరిశుద్ధపరిచే దేవుడిగా ఉన్నాడు. ఈ యేసు రక్తం ద్వారా కడగబడితే మాత్రమే మనం పరలోక రాజ్యానికి మనం సమీపించగలమండి. కాబట్టి ప్రభునందు దేవుని మాటలు వింటున్న జనులారా, ఒక్కసారి ఆయన వాక్యాన్ని వినండి, గ్రహించండి. ఇటువంటి విషయాలు పరిశుద్ధ వాక్యంలో, పరిశుద్ధ గ్రంథంలో అనేక సార్లు కనబడతా ఉంది. మనం దేవుని రాజ్యాన్ని చేరాలంటే యేసు ప్రభు ద్వారానే అది సాధ్యం. అందుగురించి కదా యోహాను సువార్త 3:16లో ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టినవాడిని విశ్వాసం నుంచి ప్రతి వాడును నశింపగా నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించబడ్డాడు. కాబట్టి
ఆయన ద్వారానే మనకి పాపం నుంచి విడుదల, ఆయన ద్వారానే మనం పరలోక రాజ్యానికి చేరగలం. కాబట్టి మీరు యేసుని గురించి వినడం వల్ల మీకు లాభమే కానీ నష్టం లేదు. చాలా మంది అనుకుంటా ఉంటారు, యేసు ప్రభు మాకేం చేశాడు అనుకుంటా ఉంటారు. యేసు ప్రభు మాత్రమే ఈ లోకానికి ఆయన మనిషిగా దిగి రాకపోతే మనకి పాపక్షమాపణ లేదు. ఈ లోకానికి ఆయన అందరినీ రక్షించడం గురించి దేవుని వాక్యం చెప్తా ఉంది. పాపులను రక్షించడం క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాను. కాబట్టి ఈ మాటలు మనకి పదే పదే సార్లు వినబడతా ఉన్నాయంటే దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన మనందరినీ సృష్టించిన దేవుడు. మనమే వివిధ రకాలుగా వివిధ ఆలోచనలు కల్పించుకొని ఎవరికి వాళ్ళే వేరే వేరే మార్గాల్లో ఉంటా ఉన్నాం. ప్రభు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. రండి అంటా ఉన్నాడు. చూడండి, మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగజేతును. కాబట్టి ఆయన పాపం నుంచి విశ్రాంతిని, పాపం నుంచి విడుదలని, పాపం ద్వారా కలిగే నరకా నుంచి ఆయన తప్పించేవాడు. అంతేకాకుండా పాపం నుంచి విడిపించి నరకం నుంచి తప్పించి పరిశుద్ధమైన పట్టణమైన పరలోక రాజ్యాన్ని మనకి ఇస్తున్న దేవుడు. కాబట్టి అనుదినము కూడా అనేక చోట్ల అనేక మంది దేవుని యొక్క సేవకుల ద్వారా మాటలు ఎందుకు కనపడతా ఉన్నాయంటే దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు. అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన కోరుతా ఉన్నాడు. ఎవ్వరు కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం కాదు. ఎందుకంటే మొత్తం సర్వ మానవాళిని కూడా ఆయన సృష్టించడం జరిగింది. కానీ ఎవరికి వాళ్ళే పాపంలో జీవిస్తూ, లోకంలో జీవిస్తూ పాపాన్ని విడిచిపెట్టలేని పరిస్థితుల్లో ఉంటా ఉన్నారు. దీని అంతటి నుంచి మనం విడుదల పొందాలంటే కేవలం యేసు ప్రభు వద్దకు వస్తేనే మాత్రమే మనం పాపక్షమాపణ పొందగలం. అంతేకాకుండా నరకం నుంచి తప్పించబడి పరలోక రాజ్యానికి చేరగలం. అందుగురించే కదా యెషయా భక్తుడు 45 అధ్యాయం 22 వచనంలో చెప్తా ఉన్నాడు, బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. కాబట్టి ఈ మాటలు ముందుగానే ప్రభు చెప్పించాడు. ఎందుకంటే అందరూ కూడా రక్షణ పొందాలని, ఎవ్వరు కూడా పాపంలో బ్రతికిపోవాలని, ఎవ్వరు కూడా ఈ నాశనానికి వెళ్ళే మార్గంలో ఉండకూడదని, దాని నుంచి విడుదల పొందాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి ఈ మాటలు మీకు అనుక్షణము ఎక్కడో ఒక మూలం వినబడతా ఉంది. యేసు ప్రభుని గురించిన వార్త, యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఎందు గురించి సమస్త మానవాళి గురించి ప్రాణం పెట్టాడు, ఎందుకొరకు అని ఆలోచించినట్లయితే యేసు ప్రభు రక్తం నందే మన పాపం నుంచి విడుదల పొందగలం. యేసు ప్రభు రక్తం నుంచే మనము పాపక్షమాపణ పొంది నరకం నుంచి తప్పించబడగలం. ఆ యొక్క యేసు ప్రభు రక్తం ద్వారానే నరకం నుంచి తప్పించబడి పరలోక రాజ్యానికి చేరగలం. ఇప్పుడు చూస్తా ఉన్నాం, చాలా మంది వివిధ రకాలైన వ్యసనానికి లోనైపోతా ఉన్నారు. వాటి నుంచి విడుదల పొందాలనుకుంటా ఉన్నారు, విడుదల పొందలేకపోతా ఉన్నారు. కారణం ఏంటంటే పాపం సమస్త మానవాళిని కూడా బానిసలుగా చేసుకుంటా ఉంది. పాపం ప్రతి మానవుడిని కూడా దాసుడుగా చేసుకుంటా ఉంది. అందుకే దేవునికి వాక్యం చెప్తుంది, పాపం చే ప్రతి వాడు పాపానికి దాసుడు. దాని నుంచి విడుదల పొందాలంటే అది మనం మంచి కార్యాలు చేయడం వల్ల కానీ, లేదా పుణ్యకార్యాలు చేయడం ద్వారా కానీ, లేకపోతే ఎవరైనా బాధల్లో వేదల్లో ఉంటే, లేదా అప్పుల్లో ఉంటే, అప్పుల్లో కూరుకుపోతే వారిని ధనమిచ్చి వారిని ఆదుకున్న ద్వారా కానీ ఏమాత్రం కూడా మనం పరలోక రాజ్యం చేరలేం, పాపం నుంచి విడుదల పొందలేం. అది కేవలం యేసు ప్రభు నమ్మడం ద్వారానే, యేసు ప్రభు యొక్క రక్తం నుండి విశ్వాసం ఉంచడం ద్వారానే అది సాధ్యం. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని ఆయన హృదయంలో ఆయనను నీ హృదయంలో అంగీకరించి విశ్వాసంతో ఆయన మృతుల్లో నుంచి లేచాడని ఎవరైతే విశ్వసిస్తారో వారిని దేవుడు రక్షించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రజలారా, దేవుని మాటలు గ్రహించండి. ఈ ఊరుకునే దేవుడు మా అందరి ద్వారా చెప్పట్లేదు. ఎందుకంటే మీరంటే ప్రభుకి చాలా ఇష్టం కాబట్టి. ఎందుకంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడండి, అందరినీ ప్రేమించాడు. ఏ భేదం లేదండి, అందరినీ ప్రేమించాడు. చిన్న పెద్ద వయసుతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు, అందరినీ పిలుస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ దేవుడే
మొత్తం సృష్టిని అంతా చేశాడు. అందు గురించే కదా కీర్తనల గ్రంథంలో 49:2 సామాన్యులేమి, సామంతులేమి, ధనుకులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ మాట వినండి, రక్షణ పొందండి అంటే పిలుస్తా ఉన్నాడు. కానీ చాలాసార్లు ఈ మాట మాకు కాదులే అనుకుంటా ఉన్నారు. దేవుడు చాలాసార్లు ఈ మాటలు వింటున్నప్పుడు మనం పెడచొని పెడతా ఉన్నాం. ప్రభు చాలా బాధపడతా ఉన్నాడు, అయ్యో నా బిడ్డ ఎందుకు ఈ మాట వింటలేదని. కాబట్టి ఒక్కసారి ఎందుకు ఈ మాటలు దేవుడు 10 సార్లు వినిపించేస్తా ఉన్నాడు, అసలు దీని వెనకాల ఉండే కారణం ఏంటని మీ దగ్గరలో ఉండే మీ మందిరానికి వెళ్ళే మీ సహోదరుల ద్వారా దేవుని వాక్యం తీసుకొని చదవండి. యేసు ప్రభు అసలు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఎందుకొరకు ప్రాణం పెట్టాడు, ఆ ప్రాణం పెట్టడం ద్వారా మాకు కలిగే ప్రయోజనాలు ఏంటి అనే విషయాలు మీకు తెలియబడతా ఉంటాయి. అంతేకాకుండా మా సహోదరులు ఇస్తున్న కరపత్రాలు చదవండి, మీ దగ్గరలో ఉండే మందిరానికి వెళ్ళండి, తెలుసుకోండి. మీకు వినడం వల్ల చాలా మంచి విషయాలు తెలుస్తూ ఉంటాయి. సాధారణంగా మనం మోస్తేనే బరువు తెలుస్తుంది, దిగితేనే లోతు తెలుస్తుంది. ఒకసారి వింటే ఆ విషయం ఏంటి మీరు గ్రహించగలుగుతూ ఉంటారు. కాబట్టి ప్రభుని ప్రియమైన వాళ్ళరా ఈ మాటలు విని ప్రభు యొక్క రక్షణ, పాపం నుంచి విడుదల, నరకం నుంచి విడుదల, దేవుని రాజ్యం పొందాలని కోరుతూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకట్లో దీవించింది కాక. ఆమేన్. మరి దేవుని యొక్క నామం పేట చెప్పబడిన మాటలు మీరు అందరూ విన్నారు. పేపర్ ఉండగానే ఇంట్లో పెట్టుకోవాలన్నారు పెద్దలు. అలాగే మనం ప్రాణం ఉండగానే